హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనకు ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కట్ ఆఫ్ మార్కులను ప్రకటిస్తూ, అంతేకాకుండా ఇంటర్వ్యూ తేదీలను కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం మనం చూడాల్సింది ఏంటి అంటే, మరి కట్ ఆఫ్ మార్కులు, ఓకేనా, మొత్తం టోటల్కి ఎన్ని మార్కులు వచ్చిన వారు ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావడం జరిగింది అనే వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మీరు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడేటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ 28/2022 39/2022న విడుదల కావడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్ మార్క్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. It is hereby informed the total marks the candidate who are provisionally selected pertaining to the post filling under Group 1 services. Why notification number 28/2022, 39/2022 are available on the Commission's website అంటూ తెలియజేశారు. ఇండివిజువల్ మార్క్స్ను కూడా వెబ్సైట్లో ప్రొవైడ్ చేశాము, ఒకసారి చూసుకోండి. మీ యొక్క ఓటీపీఆర్తో లాగిన్ అయ్యి అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా ఇక్కడ మరి మనకి ఏపీపీఎస్సీకి గ్రూప్ 1కి ముఖ్యంగా 750 మార్కులు అయితే ఉంటాయండి. ఈ 750 మార్కులకు గాను ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు వస్తే మరి ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరిగింది అంటూ మనం చూడవచ్చు. ఓకేనా? కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ మొత్తం 750 మార్కులు అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ అభ్యర్థులకు 409 మార్కులు వస్తే క్వాలిఫై అయ్యారండి ఇంటర్వ్యూకి. ఓపెన్ కేటగిరీ ఉమెన్స్కి 394.50. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫర్ పీసీ నెంబర్ 15 జోన్ 4 అండి, 400 వస్తే సరిపోయింది వీరికి. బీసీఏ జనరల్ 379, బీసీఏ ఉమెన్ 377.50, బీసీబీ జనరల్ 386, బీసీబీ ఉమెన్ 379.50 అండ్ బీసీసీ జనరల్ 403, బీసీడీ జనరల్ 390, బీసీడీ ఉమెన్ 397.50, బీసీడీ జనరల్ అండి 385.50, బీసీఈ జనరల్ 396, బీసీఈ జనరల్ 380, ఈడబ్ల్యూఎస్ అండి ఇక్కడ చూడండి చాలా తక్కువగా ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 387 ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండి. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 382, ఎస్సీ జనరల్కి 370, ఎస్సీ ఉమెన్కి 361. నెక్స్ట్ ఎస్సీ జనరల్ ఫర్ పీసీ నెంబర్ 15 జోన్ 2 367, ఎస్సీ ఉమెన్ నాన్ లోకల్ పీసీ అండి 360, ఎస్టీ జనరల్ 362, ఎస్టీ ఉమెన్ 343, హెచ్హెచ్ అంటే దివ్యాంగులకండి హెచ్హెచ్ 296, ఓహెచ్ జనరల్ 243, ఓహెచ్ ఉమెన్ 332, విహెచ్ ఉమెన్ 334, స్పోర్ట్స్ కేటగిరీ 335 మార్కులు అయితే కట్ ఆఫ్ మార్కులుగా నిర్ణయించి వెబ్సైట్లో అప్డేట్ చేశారండి.
ఎవరైతే మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేశారో క్యాండిడేట్స్ తప్పకుండా మీ యొక్క ఓటీపీఆర్కి లాగిన్ అయ్యి మీ యొక్క మార్క్స్ని అయితే చూసుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వారండి వీరంతా కూడా ఇంటర్వ్యూ డేట్స్ కూడా మనకైతే అనౌన్స్ అయితే చేయబోతున్నారు. సో చాలామంది అభ్యర్థుల యొక్క డౌట్ ఏంటంటే అదేంటి గ్రూప్ 1 ప్రకటించారు కదా, అదేవిధంగా గ్రూప్ 2 ఇటీవల జరిగిన ప్రిలిమ్స్ జరిగిన వాటికి కూడా ఇండివిజువల్ మార్క్స్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే చాలామంది అయితే ఇప్పటికీ కూడా అడుగుతున్నారండి. బట్ ఏపీపీఎస్సి నుండి ఎలాంటి అప్డేట్ అయితే మనకు రావట్లేదండి, ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. మరి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఏమైనా పరిశీలించవచ్చు, ఇప్పుడైతే చూద్దామండి. ఓకేనా? చాలామంది గ్రూప్ 2 నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంలోనే ఉన్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కాదండి, మ్యాక్సిమం కాదు, ఉన్న నోటిఫికేషనే ఉంటుంది. కానీ కొంత టైం అయితే ఇవ్వవచ్చు మనకి. ఓకేనా? కొంత టైం ఇచ్చి వాయిదా అయితే వేయవచ్చు. జూలై 28 నుండి కొంచెం చేంజ్ చేయొచ్చు, కానీ మొత్తం అయితే క్యాన్సిల్ కాదండి. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మరి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క గ్రూప్ 1 క్యాండిడేట్స్ తప్పకుండా మీ యొక్క లాగిన్లో చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన యొక్క ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా ప్రకటిస్తూనే ఉంటాను. మరి మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా వేకెన్సీ లిస్ట్ రాగానే మనకు రానున్నటువంటి 2024 క్యాలెండర్ ప్రకారం అయితే నోటిఫికేషన్లు రాబోతున్నాయండి. ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.